మా జిమ్ లో మీరు సభ్యులుగా చేరినందుకు నాకు చాలా ప్రౌడ్గా ఉంది. ఐ టు మీ ఎంకరేజ్మెంట్ చూస్తుంటే నాకు ఎనర్జెటిక్ గా ఉంది. వెల్కమ్. అవును, ఇంతవరకు మీకెందుకు పెళ్లి కాలేదు? కాకా అదే ఎందుకు కాలేదు? సరళ, అదో పెద్ద సాడ్ లాంగ్ స్టోరీ. నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో పద్మను ప్రేమించాను. ఆ అమ్మాయికి సడన్ గా క్యాన్సర్ అటాక్ అయింది. మీరు లవ్ చేశాక అయిందా, చెయ్యకముందా అయిందా? చేసిన తర్వాతే అయింది. ఆ రోజుల్లో నేను విపరీతంగా సిగరెట్లు కాల్చేవాడిని. ఓ, మీరు సిగరెట్ తాగితే ఆమెకి క్యాన్సర్ వచ్చిందా? నేను కాల్చేవాడిని, ఆవిడ పీల్చేది. కొన్నాళ్ళకి నాకు అలా అలా దూరంగా వెళ్ళిపోయింది. ఫారిన్ కా? కాదు, పైకి. పైకా? అక్కడికి కాదు, చచ్చిపోయింది. ఓ సార్. ఆ తర్వాత నాకు పెళ్లి మీద. అలా ఫీల్ అయితే ఎలా? మళ్ళీ ఎవరినైనా ప్రేమించకపోయారా? నో, జీవితంలో మళ్ళీ ఎవరిని ప్రేమించకూడదు అనుకున్నాను. ఏ, క్యాన్సర్ వస్తుందనా? నా సంగతి సరే, నీకెందుకు పెళ్లి కాలేదు? అదో విచిత్ర కథ. నేను వినకూడదా? అది నేనే చెప్పకూడదు. నేను పెళ్లి కాకుండానే తల్లిని. పెళ్లి కాకుండా తల్లివయ్యావా? అంటే నేను తల్లిని చేసిన వాడెవడు? ఎవరో చేసేదేంటి, నేనే అయ్యాను. తల్లి తండ్రి లేని నా మేనకోడల్ని పెంచాల్సిన బాధ్యత నా మీద పడి నేనే తల్లినై పెంచాను. ఆ టెన్షన్లో పెళ్లి మీద ఆశ చంపుకున్నాను. అయితే ఆ అమ్మాయిని సొంత బిడ్డ కాదా? ఏ, అప్సెట్ అయ్యారా? నో, ఇప్పుడే సెట్ అయ్యాను. మన ఇద్దరి కథలకి ఓపెనింగ్లు వేరైనా క్లోజింగ్లు ఒకటే అన్నమాట. ఎస్, మన ఇద్దరి కలయిక సూపర్. పదండి, నేనే ఎక్సర్సైజ్లో దగ్గరుండి చేయిస్తాను. చిచ్చి, ఏ వయసులో చేయాల్సిన ఎక్సర్సైజ్ ఆ వయసులో చేయాలి. 60 ఏళ్ళు వయసు వచ్చాక గోడట్టుకుని అమ్మ నాకు వాకింగ్ చేస్తాం వచ్చేసింది అన్నాడు నీలంటాడు ఒకడు. తీయా అచ్చి బాబోయ్, 198. మై గాడ్, 198. నాకు తెలిసి ఇంత జ్వరం వచ్చినాడో బతకలేదు మావా. అవును, ధర్మమీటర్కి యువతలు దారిలాగా ఆగింది కానీ అయినా నీ జ్వరం లెక్క అతనికి ధర్మమీటర్లే సాలవలే. నా మాట నువ్వు ఏదైనా హాస్పిటల్లో జాయిన్ అయిపో. ఒరే, నాకు జ్వరం వచ్చినట్టు సరళ మేడంకు తెలియకూడదు. నెల తప్పితే సీక్రెట్ గా ఆపరేషన్ చేయించచ్చు. ఇలాంటి జ్వరాలకు కూడా సీక్రెట్లు మెయింటైన్ చేయాలా? అరే ఇల్లారా, ఏంటంట? బాత్రూమ్కి వెళ్ళాలరా. ఎలా నా వాళ్ళ కదా. నిన్ను వెళ్ళమనలేదురా బాబు, ఇళ్ళ జారి తీసుకురా. చిచ్చి, పశువుల హాస్పిటల్లో కాంపౌండర్ పోతే కొంచెం హ్యాపీగా ఉంటది. 5 అడుగులు లేడి 50 కేజీలు ఎత్తేస్తాడంట. హలో సరళ. ఏమైంది బ్రహ్మాజీ, ఇవాళ జిమ్కే రాలేదు? ఆగాదు, నువ్వు లెక్క బాబు. నువ్వు లెక్కితే నేనే పడుకోబెట్టాలి. ఏమైంది? హెవీ వెయిట్స్ ఓవర్ గా మోసి బాడీ ఓవర్ ఆయిలింగ్ వచ్చేసింది. ఇప్పుడు మనిషా ఎప్పుడో ఇందిరాగాంధీ పెళ్ళైనప్పుడు పుట్టినోడు కదా. ఇప్పటికే పెళ్ళి అవ్వలేదు, బాడీ బాండీలో వెడికిపోతేటి. అరే, నా ఆరోగ్యం గురించి నీకు మరీ అంత ఓవర్ యాక్షన్ ఎందుకురా? అయితే ఇది వెనకట్టుకెళ్ళిపోనా? ఎందుకు ఇది? పొద్దు నుంచి అన్ని మంచం మీదలేండి. అన్నీ అంటే టీ, కాఫీ, బ్రెడ్, అప్పుడప్పుడు జ్యూస్ అని. హెల్త్ గురించి అంత కేర్లెస్
హ్యాపీగా ఉండకూడదు. నేను వెళ్ళి నా ఫ్యామిలీ డాక్టర్ని పంపిస్తా. చేస్తాడా? అక్కర్లేదు, మీరు ఒక గంట పక్కన కూర్చుంటే మొత్తం సెట్ అయిపోతాయి. రే చేతనైతే సెట్ చేయి, స్ప్లిట్ చేయొద్దు ప్లీజ్. ఎలా? ఆగరా ఆగరా. సెట్ అయిందా? కానీ బుల్లబాయ్, వై డోంట్ యు ట్రై ఇన్ క్రికెట్? క్రికెటా? నీ టాలెంట్ ని క్రికెట్ లో ప్రూవ్ చేసుకో. మా ఎదవంతా ఆడిచ్చి గెలిపిస్తా. ఈ ఆట పేరేంటో గాని ఆడేవాళ్ళకంటే చూసే జనాభా ఎక్కువ ఉన్నారు. ఆడెవడికో గోల్డ్ లేవనుకుంటా, బాగా దొరదెట్టినట్టుంది, బంతితో ఓ గోకేసుకుంటున్నాడు. మంట పుట్టినట్టుంది, చేతిలో బంతి ఇసిరేశాడు. వాడు ఆ బంతి రెక్కలేని పక్షిలా ఎగిరిపోతుంటే అది పండనుకొని పట్టుకోబోయాడు, కాదనుకొని వదిలేశాడు. ఆడేంటి వేరేటి ఆకాశాన్ని చూపిస్తున్నాడు, పగల నక్షత్రాలు కనపడతాయా? ఏమైందా? 2 ఓవర్లను అన్న నోట్ చేస్తే మన మ్యాచ్ ఫిక్సింగ్ అని అర్థమైపోతురా. స్కోర్ ఎంతయా? రన్స్ 10 ఎక్స్ట్రా 22. రన్స్ 10 ఎక్స్ట్రా 22. ఏంటి అసలు కంటే ఎక్స్ట్రాలు ఎక్కువ ఉన్నాయి? అవును, రన్స్ తీసిన పేరు రాశారు కానీ ఎక్స్ట్రా పేరు రాయలేదేంటి? ఎక్స్ట్రాస్ అంటే మనుషుల పేర్లు కాదమ్మా, బంతులు. ఏ వాటికి మాత్రం పేర్లు ఉండవా? రాయండి. వాళ్ళకేం పోయే కాలం, కట్లు కట్టుకొని మరి ఆడుతున్నారు. అవి కట్లు కాదు, ప్యాడ్. ఇవాళ నేను సెంచరీ చేసేస్తారా? వేరే నాలుగు వికెట్ల మీద వికెట్ తీయత్రం. మ్యాచ్ ఫిక్సింగ్ సంగతి లేదా నీకు? మ్యాచ్ ఫిక్సింగ్ గురించి కాదు, మ్యాచ్ రీఫిక్సింగ్ అయిందని నీకు చెప్పడం మర్చిపోయాను. మ్యాచ్ రీఫిక్సింగ్ ఎవరు చేశారు? ఓ అమ్మాయి చేసింది. ఏ అమ్మాయి? ఆ అమ్మాయి. ఒరే బుల్లబాయ్, అయిపోయారు. ఇలాంటి ఆటలు చూడటం కంటే ఈ పుస్తకం చదువుకుని విజ్ఞానం పెంచుకోవడం బెటర్. ఏడ్రా చంటిగా డేట్ వెళ్ళాడ్రా. అది చూడండి రా, అక్కడ ఉన్నాడు. బరిలోట్లు ఏం చేస్తున్నాడ్రా? పిడకలు చేస్తున్నాడేమో. రేయ్ మంచి పాట రాశాను, రండిరా. ఇక్కడ కొడుతుంది పేడకుంప అనుకున్నాను, నీ పాడకుంప. ఛీ, పందికేం తెలుసురా పాండ్స్ పౌడర్ విలువ. అయ్ బాబాయ్. అలాగే నా పాటల పరిమాణం మీకు తెలియదులేరా. పరిమళం అంటే పరిమళం. పాట రాయడానికి ఇంతకంటే మంచి వాతావరణం దొరకలేదంట్రా. రేయ్ మనసు ఎక్కడ స్పందిస్తే అక్కడే పాట రాసుకోవాలిరా. ఓ మంచి పాట రాశాను, వినండి. వినండిరా. లలలా లల్లా లలలా లల్లా లల్లలలా లలలలా లలలా. రేయ్ అంత పని చేయకరా, నేను చూస్తుంటే నాకు నిజంగా ఎముడో గుర్తుకొస్తున్నాడు. ఎందుకనరా? ఎముడి చేతిలో ప్రాణాలు తీయడానికి యమపాసం, ఈడి చేతిలో మన ప్రాణాలు తీయడానికి పాటల పుస్తకం. ఛీ, ఈ అబ్బా. అలాగే అనండ్రా గాడిదల్లారా. ఏదో ఒక రోజు నా పాటనే ప్రాణంగా ప్రేమించే అభిమాని నాకు దొరక్కపోదు. బెస్ట్ ఆఫ్ లక్ రా. థ్యాంక్స్ రా. నీకు కదహే నీకు కాబోయే అభిమానికి. ఛీ, మీరు నాతో మాట్లాడకండి రా. నీకు చెప్దామని గుడ్ న్యూస్ తెచ్చాంరా. ఏంటిది? అదే మా రిజల్ట్స్ వచ్చాయి. పాస్ అయ్యారన్నమాట. కంగ్రాట్స్ రా. ఒరే చంటి ఇటు తిరుగు. ఏంట్రా? లేకపోతే ఏంట్రా, మేము పేరైనా చాలా సంతోషపడుతుంటేనే. అసలు మనం ఏమనుకున్నాం? ఏమనుకున్నావు? గోచి కట్టుకుని ఈది బడి దగ్గరికి వెళ్ళి నుంచి ప్రతి క్లాస్ నుంచి కలిసి ఎక్కాలనుకున్నావా? అవును. మరి నీకు అమ్మోరు పోసి పరీక్షలు రాయలేకపోతే పరీక్షలు రాసి కూడా మేము కావాలనే ఫెయిల్ అయ్యాం. నా కోసం మీరు అంత పని చేశారా? నీకోసం ఎగ్జామ్స్ ఏంట్రా, కావాలంటే ప్రాణాలని ఇస్తాం. మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? 10 రోజుల్లో ఇన్స్టెంట్ ఎగ్జామ్స్ పెడతారుగా. దానికి అందరం కలిసి రాసి పాస్ అయ్యి కాలేజీ మెట్లు ఎక్కుదాం. ప్లాన్ బానే ఉంది బాబు, కానీ మీరు ఫెయిల్ అయినట్టు మీ ఇంట్లో తెలుసా? తెలిస్తే ఇక్కడ ఎందుకుంటాం, హాస్పిటల్లో ఉంటాం గానీ. మేమని కొట్టావు, నేను పుట్టక నన్ను కొడతావు. తప్పు చేస్తే ఎవరన్నా కొడతాను రా. ఇవాళ నువ్వు దొరకపోయావో సగం వేసి మురికి ఇప్పుడు నీకున్నది అదేగా. ఏంటో అవుతున్నావు? చెప్పుకెళ్తాను. ఎవరాదే నా ఇల్లు పెట్టి పట్టుకెళ్ళంత తప్పానని తప్పుడు మాటలు చెప్పి తప్పించు తిరుగుతావు. తప్పుడు నా కొడక, నీ తుప్పు రాకపోతే జుట్టు కూడా దొరకకుండా చేయించుకున్నావు కదరా. ఎందుకు దొరుకుద్ది? ఖాళీ ఉన్నప్పుడు అలా దొరుకుతుంటే నేను ఖాళీగా ఉన్నానా? నేను ఖాళీగా ఉన్నానా? నువ్వు పరిస్థితి
అసలు నేను ఎందుకు తప్పానో తెలుసా? ఎందుకు తప్పా? చదవలేదు కాబట్టి. కాపీ కొట్టడం కూడా చేతకాలేదా? తప్పుతావా? అమ్మ నన్ను తప్పితే బాక్స్ లో పెట్టు, నేను తప్పితే బాతావే నానా. అమ్మ తప్పింది నేనేరా, నువ్వు సంవత్సరం అమ్మో ఏంట్రా? మరి పరీక్ష ఎందుకు తప్పావురా? నా క్లాస్మేట్ సుబ్బలక్ష్మి తప్పిందన్న, అందుకే నేను తప్పానన్న. సుబ్బలక్ష్మి తప్పితే నువ్వు తప్పడం ఏంట్రా? హ్యాండ్ పేపర్ చూసావు నిన్ను. ఏంట్రా? ఈ కన్నా కొడుకుని ఏదో వాడు కొడుతుంటే అలా చూస్తూ ఊరుకుంటావా? నన్ను కొట్టే ఎక్కైనా, తిట్టే ఎక్కైనా, పెట్టే ఎక్కైనా నీకే ఉంది. కొట్టు. అయితే రారా. నన్ను మీరందరూ చేరి గొప్పగా గ్యాస్ కొట్టాలంటున్నారే, ఈ దేశం బాగుపడుతుందటయ్యా. నేను ఎందుకు గ్యాస్ కొట్టాలి? నా పరంపర రాజ పరంపర. ఇలా చూడు, ఇండియాను కనిపెట్టింది వాస్కోడి గామ, విజయవాడ కనిపెట్టింది మా అమ్మకి మామ. అలాగా? అవును. అసలు ముందు ఈ విజయవాడకు వచ్చినప్పుడు ఈ గవర్నర్పేటలో ఒక కిల్లే ఉండేదట, అందులోనే ఆయన ఉండేవాట. కంపెనీ కోసం నలుగురిని రండయ్య అని పిలిచేట, అలాగే సిటీ డెవలప్ అయింది. ఎందుకు గ్యాస్? రే కుమార్, అక్కడ చూడరా, కొత్తగా వచ్చిన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ తో ఏమిటో గొప్పగా గ్యాస్ కొట్టేస్తున్నాడు గ్యాస్ నారాయణ స్వామి. నారాయణ నమస్కారం. రామా, బాగానే ఉన్నాను. మన రాజశేఖర్ లేడు, నించుంటున్నాడు. ఏమా కూర్చోమను. అది కాదయ్యా, మన కాలేజ్ ఎలక్షన్ లో ప్రెసిడెంట్ గా నించుంటున్నాడు. చూసారా, ఇప్పుడేగా మన దేశ ప్రెసిడెంట్ గురించి మాట్లాడాను. ఇది కాలేజీ ప్రెసిడెంట్. నువ్వు ఎలాగైనా సరే హెల్ప్ చేసి అతని ప్రెసిడెంట్ ఎలక్షన్ లో గెలిపించాలి. నేనా? అవును. నేనా? అవును. అయ్యయ్యా, ఏంటయ్యా పథకం పరిచలాగా? నేను సహాయం చేయడానికి ఏం లేదు. ఇప్పుడే ఎక్స్పో 88 కోసం నేను జపాన్ వెళ్ళబోతున్నానే. ఎందుకు? అక్కడ ఒక పెద్ద ప్రాబ్లం. అక్కడ జైంట్ వీల్ ఒకటి ఉంది. అవును. దాని అడుగున ఒక నట్టు ఊడిపోయింది. దానికోసం నన్ను రమ్మంటున్నారు. చాలా తప్పు. ఇది నట్టు ఊడిపోవడం. అది కాదయ్యా, నువ్వే వెళ్ళాలి. మాట్లాడకూడదు, నువ్వే హెల్ప్ చేయాలి. నన్ను హెల్ప్ చేయమని అందరూ అడుగుతున్నారు, కానీ నాకు హెల్ప్ చేయడానికి అంతే కదా. నీ ఖర్చుకి ఎంత కావాలా? రాజశేఖర్ ఖర్చు పెట్టమంటాను. మన రాజశేఖర్ జయించినట్టే. రాజశేఖర్. సోదరులారా, సోదరీమణులారా, అందరికీ నమస్కారం. నేను ఈ రోజు ఆఫ్రికాలో స్టూడెంట్ కాన్ఫరెన్స్ లో ఉండవలసిన వాడిని. అది వదిలి ఇక్కడికి ఎందుకు వచ్చాను? మన రాజా గురించి మాట్లాడడానికి వచ్చాను. ఇప్పుడు తెలుగుదేశంలో నిరుద్యోగం విలయతాండవం చేస్తోంది. అది అరిగిట్టేందుకో మార్గం చెప్తాను వినండి. ఈ రోజు ఏ విద్యార్థి పరీక్ష రాసినా కూడా అతను సమాధానం రాస్తున్నాడో లేదో అనవసరము. అతను పరీక్ష పాస్ అవ్వాలి, డిగ్రీ ఇచ్చి తీరాలన్నదే మన లక్ష్యం. మిమ్మల్ని అందరినీ సోమరిపోతులు చేయడానికా? కాదు. మీరు అసలే సోమరిపోతులని వాళ్ళందరికీ ముందే తెలుసు. నన్ను మీరు ఎన్నుకుంటే తాడులాగి కొండను పడగొడతాను, సముద్ర నడిచి చూపిస్తాను అని గాలి కబుర్లు నేను చెప్పను. నా వల్ల చేతనైంది నేను చేస్తాను. మీ మంచి ఆశయాలన్నీ నిర్వాహకులతో చెప్పి మీ భవిష్యత్తు బాగుపడేలా పాటు పడతాను. ఉద్యోగాలు కొడితే ఏమడుగుతున్నారు? ఎంఏ చదివేవా, బిఏ చదివేవా అని అడుగుతున్నారు. ఎంఏకి ఒక పోస్టు, బిఏకి ఒక పోస్టు. పోస్ట్ అంటే ఏమిటి? స్తంభం. మిమ్మల్ని అందరినీ స్తంభాలనుకుంటున్నారు. తెలివిని గౌరవించరు, ఆ పేపర్ ని గౌరవిస్తారు. సో మాట్లాడకుండా ఆ పేపర్ కి పట్టం కట్టేద్దాం. అప్పుడు నిరుద్యోగ సమస్య తీరిపోతుంది. ఆ సమస్యని అన్నగారు తీర్చగలిగారంటే ఆయనకి నోబెల్ ప్రైజ్ దొరుకుతుంది. నోబెల్ ప్రైజ్ దొరుకుతుంది. ఆలోచించండి. నోబెల్ ప్రైజ్ తీసుకోబోయే రాజశేఖర్ మీకు కావాలా, లేక చీర సింగారించి ఎవరి చేతనో తాళి కట్టించుకుని వంట చేయబోయే రాణి కావాలా? రాజశేఖర, రాణి. ఓట్ ఫర్ రాణి, ఓట్ ఫర్ రాణి. నమస్కారం, నమస్కారం. మా ప్రాణాలు తీసి ఆడపిల్లలారా, సోదరిమణులారా, అందరికీ నమస్కారం. ఈ అన్యాయాన్ని చూడండి. స్త్రీ జాతి కోసం పోరాడతాను అని చెప్పి ఈ అమ్మాయిలాగా డ్రెస్ చేసుకుందా చూడండి. పైన ఒక దోమతెర, కింద ఒక బఫూన్ ప్యాంటు. అంటే ఇది ఒక వన్నెల విసిరికర్ర. దీనిగా ఓటు వైపోతున్నారు. ఆడవాళ్ళు ముందుకు రావాలి, నేను కాదండం లేదు. ఎంతో మంది ఆడపిల్లల్ని నేనే ముందుకు తీసుకొచ్చాం, కానీ స్వతహాగా కష్టపడి వచ్చారా? ఎందుకు పక్కన మగ తోడు పెట్టుకుంది అంటే మగవాళ్ళకే పవర్ ఎక్కువ. అందుకని చెప్తున్నా సోదరిమణులారా, నీ ఓటు రాజశేఖర్కి. ఓట్ ఫర్ రాజశేఖర్. చైతే ఓట్ ఫర్ రాజశేఖర్. మీరు చెయ్యొద్దు. ఓట్ ఫర్ రాజశేఖర్. కానీ నా ఓటు నీకే వేస్తారు. మీరు చేతి వదిలేమ్మా. ఓట్ ఫర్ రాజశేఖర్. ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ ఓట్ ఫర్ రాణి. ప్లీజ్ సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ ఓట్ ఫర్ రాణి. దయచేసి మర్చిపోకండి. నేను చెప్పేది వినండి. రాజశేఖర్కి ఓటు వేయండి. అతని దేశానికి ప్రెసిడెంట్ కాబోతున్నాడు. అతను మాత్రం ప్రెసిడెంట్ గా వచ్చేస్తే మిమ్మల్ని అందరినీ మంత్రులు చేసేస్తాడు. నీకో శాఖ, నీకో శాఖ, నీకో శాఖ, నీకో శాఖ, అందరికీ తలో శాఖ. ఓట్ ఫర్ 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 ఓట్ ఫర్. మేడం, నిన్ను చూసి నేను చాలా జాలి పడుతున్నాను. పాప, నువ్వు ఆడపిల్లది. ఇలాగైనా నువ్వు ఎలక్షన్ లో ఓడిపోతావు. ఓడిపోయి ఇంటికి వెళ్ళి అయ్యో అని ఏడుస్తావు. ఆడపిల్ల ఏడవడం చూస్తుంటే మేము ఊరుకోలేము. పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకుంటాం. మీరంతా ఆడపిల్లలా? నేను ఆడపిల్లలు అన్నాను, అందుకే అంటున్నాను. నువ్వు మాట్లాడుకున్నా విరమించుకో.
మేడం మీరు పోటీ చేయకుండా విరమించుకునేట్టయితే ఎంత డబ్బు ఇవ్వడానికైనా సరే మా గురువు రెడీ. గురువు తీసి పారేయండి. ఊరంతా కొల్లగొట్టి సంపాదించిన నీ డబ్బు నాకు అక్కర్లేదు. నువ్వెవరో ఆ డబ్బు ఎలా సంపాదించావో నాకు తెలుసు. నీ గర్వం అణచాలనే నేను ఎలక్షన్ లో నుంచున్నాను. ఈ ఎలక్షన్ లో నేనే గెలుస్తాను. అది నీ వల్ల కాదు. గెలిచి తీరుతాను. ఇట్స్ ఇంపాసిబుల్. ఏమిటి పందెం? నేను గెలిచి నువ్వు ఓడితే గుడ్డలు లేకుండా కాలేజ్ కాంప్లెక్స్ అంతా తిరిగి రావాలి. సరే, నేను ఒప్పుకుంటాను. కానీ ఒకవేళ నేను గెలిచి నువ్వు ఓడిపోతే? నా చరిత్రలో లేదు. ఒకవేళ అలా జరిగిందే అనుకో. అలా జరిగితే నువ్వేం చెప్తావో నేను అలా చేస్తాను. ఓకే, ఏమిటో చెప్పు. ఇప్పుడు కాదు, రిజల్ట్స్ వచ్చిన తర్వాత చెప్తాను. అమ్మ తల్లి, నీకు 10 ప్యాకెట్లు సిగరెట్లు కొనిస్తాను. నీకు చుట్టలే కొనిస్తాను. వీడికి గుడ్ల కొట్టు ఒకటి ఉంది. అందరికి ప్రేమ చీరలే కొనిస్తాడు. చేత్తో గజం పత్త పట్టుకోకుండా కొలవకుండా ఇచ్చేస్తాడు. ఆశ్చర్యపోతారు. గాజులు కొట్టి ఇంకోటి నేను తీసుకున్నా కాదండు. అమ్మ తల్లి, నువ్వు మహాలక్ష్మిలా ఉన్నావు. కొంచెం ప్లీజ్ ఓటేయమ్మా. ఏంట్రా మా దగ్గర గురించి కనిపించేస్తున్నావు? సోదరులారా, నేను చెప్పేది వినండి. వీళ్ళకి ఓటేయకండి. 10 ప్యాకెట్లు సిగరెట్లు. లంచం ఇస్తాను ఓటు అడుగుతున్నాడు. దేశద్రోహి వీడు. రై లోపల తోసేస్తారు. 7 సంవత్సరాలు 7 years ఇంప్రెసన్మెంట్. రై మర్చిపోకండి. ఓట్ ఫర్ రాణి, ఓట్ ఫర్ రాణి. దుర్మార్గుడా, రేయ్ నన్నే దేశద్రోహి అంటావుట్రా. అయ్యో, నా పరంపర గురించి తెలియకుండా మాట్లాడుతున్నాడే. మా తాత ఎవరు తెలుసా? మా అవ్వకి మొగుడు సడన్ గా పోయాడు. అయ్యో, రిజల్ట్ ఇప్పుడే చెప్పేస్తున్నారే. సోదరులారా, ఇందు మూలంగా తెలియజేసేది ఏమిటంటే ఎలక్షన్ జయప్రదంగా ముగించాం. లోపల ఓటు లెక్క పెడుతున్నారు. ఇప్పుడు కొంచెం సేపట్లో రాజశేఖర్ గెలిచాడు అనే వార్త వస్తుంది. అతను గెలవగానే కళ్ళు పెద్దవి చేసుకుని సిద్ధంగా ఉండండి. ఎందుకంటే రాణి నగ్నంగా కాలికి అంత రౌండ్లు కొట్టబోతుంది. రాణి గెలిచిందే. గ్యాస్ మాస్టర్, ఇప్పుడేమంటావు? ఇప్పుడేంటమ్మా, ఎప్పుడు అదే చెప్తాను. ఏమా, ఎలక్షన్ లో డబ్బులు చూపిస్తాను, సిగరెట్ కొనిస్తాను అంటే ఓటిస్తారా? అదంతా ఓసి ఓటు, ధనం మదం. అలా ఎవ్వరూ గెలవలేరు. న్యాయంగా వాళ్ళ కోరికలన్నీ చెప్పుకోవాలి, స్టూడెంట్స్ ని ఆకర్షించాలి. అందువల్లే ఆడవాళ్ళు గెలిచారు. రాణి వర్ధిల్లాలి. ఏం చేస్తావు? నేను ఎప్పుడే చెప్పాను బుద్ధిగా చదువుకుని ముందుకు రాని. నీకెందుకు ఎలక్షన్? నేను గడవే. ఏమా, వాడు ఓడిపోతే ఏదో కండిషన్ పెడతాన్నారే, ఇప్పుడు ఏదో చెప్పు. మిస్టర్ రాజశేఖర్, మిస్టర్ వచ్చి తూ పోగిన రాజకీయాల పేరు. నువ్వు నన్ను నగ్నంగా తిరగమన్నావు. నేను నిన్ను చీర కట్టుకోమంటున్నాను. ఇది కట్టుకొని ఈ కాలేజ్ క్యాంపస్ అంతా ఓసారి తిరిగిరా. అబ్దుల్లా, మనం ఇన్ఫ్లుయెన్స్ అన్నప్పుడల్లా ఇలా ముక్కెక్కించుకుంటాడేంట్రా? శాస్త్రి, నీ ఇన్ఫ్లుయెన్స్కి నువ్వు ఎనఫ్ అనే వరకు నేను రెడీ. నా తమ్ముడు ఇరుక్కోవడానికి వీల్లేదు. వాడు సేఫ్గా బయటపడాలి. బట్ అట్ ద సేమ్ టైం విషయం బయటపడకూడదు. మీరు అర్థం చేసుకోవట్లేదు. 1-2 కేసులు అయితే ఏదో మేనేజ్ చేయొచ్చు, కానీ సునంద అనే అమ్మాయి మర్డర్ కేసులో మాత్రం మేనేజ్ చేయడం చాలా కష్టం సార్. కాంట్ డూ ఇట్. అయినా నేను మీకు ముందు నేను చెప్తున్నాను, పూటకు ఒక మర్డర్ చేసి మీ తమ్ముడిని, ఈ గాలి వరాలు నడిపే మీ బామర్దిని అదుపులో పెట్టుకోండి. ఆ మాట ఎప్పుడైనా మీరు విన్నారా సార్? అయినా నేను మీకు ముందు నేను చెప్తూనే ఉన్నాను సార్. మీరే నా మాట తేలిక తీసుకుంటారు. వద్దు, ఎజెండాలు పక్కకు పెట్టి నాకేం చెప్పొద్దు. సార్, నేను మీకోసం 100% పనిచేస్తాను. 200% కష్టపడాల్సిందే. 200%. పిచ్చిన కొడుక. బావా బావా చెప్పదు. స్పష్టంగా వినపడిందా? వినపడిందా? వినపడకపోతే కళ్ళతోడు తీసేయి, కళ్ళు మూసేయి, చెవులు ఓపెన్ చేయి, మనసు ఇక్కడ పెట్టి విను. మనస్ఫూర్తిగా నన్ను ప్రేమించు, అప్పుడు స్పష్టంగా వినపడుతుంది. 200% కష్టపడాల్సిందే మిస్టర్ శాస్త్రి. 200% నొక్కుతాగా. ఎట్టి పరిస్థితుల్లో నా తమ్ముడు బయటికి రావాల్సిందే. కన్నబావ కిడ్నాప్ అయిన విషయం పెద్ద బావకు తెలిసిపోయింది. కాదు, కూడదు, జరగదన్న కారణాలు తేడాలు నాకు అక్కర్లేదు. గుర్తుంచుకో శాస్త్రి, మావాడికి ఏమైనా జరిగిందో బాగోదు. పెద్ద బావ ఒక్క నిమిషం, నేను చాలా కన్ఫ్యూజ్ లో ఉన్నాను. పెద్ద బావ, మన కన్నయ్యగాడి కిడ్నాప్ విషయం నీకు తెలిసి ఎంతసేపు అయింది? ఏం చూస్తున్నావు? ఏం చూస్తున్నావు? పప్పు తిన నా కొడుకు.
బొంకు బొమ్మ రెడ్డి జిందాబాద్ 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 బొంకు బొమ్మ రెడ్డి జిందాబాద్. సార్ నేను వస్తున్నాను తెలుసు కదా, మరి నలుగురేంటాయి అన్యాయంగా? అది 400 దాకా వచ్చారు సార్. కానీ షాప్ ఓపెనింగ్ మీరు వస్తున్నారని తెలిసి ఈ నలుగురే మిగిలారు సార్. నాకు తెలుసు, నేను రాజకీయాల్లోకి రాకముందు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, కిరణ్ కుమార్ రెడ్డి గారికి, టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకి, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి వెరీ గుడ్ ఫాలోయింగ్ ఉండేది. ఎప్పుడైతే నేను రాజకీయాల్లో కాలు పెట్టి కొత్త పార్టీ పెట్టానో వాళ్ళంతా గడ 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 వనకటం మొదలు పెట్టారు. నన్ను రాజకీయంగా తొక్కలా చూస్తున్నారు. అది వాళ్ళ ప్లాన్. అంతేకాదు వీళ్ళంతా ఒకటైపోయి సెంట్రల్కి ఫోన్ చేశారు. సోనియా గాంధీ, అద్వానీ, అన్నా హజారే మొత్తం మీటింగ్ వేసుకుని బొమ్మారెడ్డిని ఎలా తొక్కాలా అని ప్లాన్ చేస్తున్నారు. నాకు తెలుసు. ఈ న్యూస్ నాకు అమెరికా నుంచి వచ్చింది. డోంట్ వరీ, నేనేంటో నేనే చూపిస్తాను. ముందు షాప్ ఓపెన్ చేద్దాం. రండి సార్. ఎలాగైతే నా రాజకీయ పార్టీ ప్రజల గుండెల్లో ఉండిపోయిందో అలాగే నీ ఐస్ క్రీమ్ షాప్ కూడా ప్రజల గుండెల్లో, ప్రజల మనసుల్లో ఐస్ క్రీమ్ లాగా కరిగిపోవాలి. నమస్తే సార్. ఓ ఎలక్ట్రానిక్ మీడియా. ఎస్ సార్. ఇంటర్వ్యూ కోసమేగా? కాదు సార్, ఇంట్రగేషన్ సార్. నేను జగన్ ఫ్యాన్ అనే. ఓకే, దేని గురించి రాజా? రాజకీయం గురించా? రౌడీయిజం గురించి సార్. దాంట్లో నేను లేనే. మీ తమ్ముడు ఉన్నాడు కదా సార్. బాబు సార్, నా తమ్ముడికి రాత్రి అంటేనే భయం. అలాంటి వాడికి రౌడీజాన్ని ఎలా అంటగడతారయ్యా? ఎలా మానవత్వం అనిపిస్తుందయ్యా మీ ప్రెస్ వాళ్ళకి? ఇట్స్ టూ బ్యాడ్ రాజా. సార్ మీ తమ్ముడి మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి కదా. ఎవరు చెప్పారండి? అపోజిషన్ పార్టీ వల్ల వాళ్ళకి క్యాచ్ ఫీలింగ్ అండి. వాళ్ళకి క్యాచ్ ఫీలింగ్, మా క్యాచ్ ఫీలింగ్. సునంద మర్డర్ కేసులో మీ తమ్ముడి మీద నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ వచ్చింది కదా సార్. మా ఇంటికి అయితే రాలేదు సార్. చివరి ప్రశ్న అడుగు. మీ తమ్ముడు మీకెలాంటి వాడు, సొసైటీకి ఎలాంటి వాడు? నా తమ్ముడు గురించి నీకు ఒకే ఒక్క ముక్క చెప్తా. నా తమ్ముడు నీతి నిజాయితీలో అన్నా హజారేకి గురువు లాంటి వాడు. ఇంకో మాట చెప్పమంటారా? చెప్పండి సార్. మా తమ్ముడు పేరులో ఏముందో తెలుసా? కన్య అంటే పతివ్రత, కన్య అంటే సీల్డ్, కన్య అంటే ఫ్రెష్. నా తమ్ముడు కూడా ఫ్రెష్ అయ్యా. ఎవరిని ముట్టుకోలేదయ్యా. వాడు మగాళ్ళని ముట్టుకోడు, ఆడవాళ్ళని ముట్టుకోడు, వాడిని వాడే ముట్టుకోడు. దట్ కైండ్ ఆఫ్ పర్సన్ మై బ్రదర్. అలాంటి తమ్ముడికి నేను అన్నగా పుట్టినందుకు ఈ బొంకు బొమ్మారెడ్డి గర్వంగా ఫీల్ అవుతున్నాడు. మీరు గర్వంగా ఫీల్ అవ్వండి అయ్యా. రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుందయ్యా. మంచి వాళ్ళని బతకనివ్వండి అయ్యా, సమాజాన్ని బతకనివ్వండి అయ్యా. మేము తుమ్మినా తగ్గిన మిగిలితో వచ్చేస్తారు. అరే టీ చెప్పరా. అమ్మా, ఈ బొంగాడితో పని తక్కువ, పంచాయతీ ఎక్కువైంది. ఏంట్రా, ఏమన్నా విషయమా? ఇక్కడ ఏం పీకడానికి వచ్చారని? ఎక్కడేం బీకాలేంట్రా? ఏంది తిక్క సమాధానం? ఏం మాట్లాడుతున్నావో తెలుస్తా ఉందిరా? తలకాయ ఉందిరా? ఏ కనిపిస్తలేదా? వీడికి బాగా ఎక్కువైందన్నయ్య. రైట్, విషయంలోకి రా. ప్రోగ్రెస్ ఏంటి? దేని గురించిరా? మా కన్నెబాబు కిడ్నాప్ అయిన విషయం. కన్యారెడ్డి కిడ్నాపా? ఏ చెప్పాల్సిన అవసరం మాకే ఉందిరా. ఖచ్చితంగా చెప్పాలరా. మా చిన్న బావ కన్యారెడ్డి అంటే మాకు ప్రాణం. వాడికి ఏమన్నా జరిగితే నీ అవ్వ మీరు ఇద్దరు ఉంటారా? ఓహో, బట్టాబాయ్ నా కొడుకులకి, గాలి నా కొడుకులకి, చెత్త వెదవులకి ఆప్యాయతల అనుబంధాలు అవసరమారా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మా దగ్గర జీతగాలరా మీరు. గాడిద నా కొడుక, ఏం మాట్లాడుతున్నావురా? సగం పోలీస్ నా కొడుకులతో ఇట్లా మాట్లాడుతున్నారు. పోలీసులనే కొడతాడు.